హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. క్రితం ఎపిసోడ్లో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఎలా నిర్మించాడో తెలుసుకున్నాం కదా. దక్ష ప్రజాపతి వీరని దేవిల వివాహం తర్వాత బ్రహ్మదేవుడు వారిని ప్రజాక్షేమం కోసం తమ జీవితాలను అంకితం చేయమని ఆజ్ఞాపిస్తాడు. దక్షుడు ఆ బాధ్యతను స్వీకరించి వాగ్దానం చేయగానే ఈ విశ్వంలో ఒక అద్భుతమైన ఆనందం వెల్లివిరుస్తుంది. సరిగ్గా ఆ శుభ సమయంలోనే త్రిశూలం మరియు త్రినేత్రం ధరించి పరమశివుడు సగుణ సాకార రూపంలో కైలాసంలో అవతరిస్తాడు. భూతనాథుడైన శివశంకరుని ఈ అద్భుతమైన దివ్య దర్శనంతో దేవతలు, మానవులు అందరూ ఎంతో సంతోషించి హరహర మహాదేవ అంటూ శివుడిని కీర్తిస్తారు. సృష్టిని రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి త్రిమూర్తులు ముగ్గురు ఇలా సాకార రూపాలు దాల్చారు. అయితే బ్రహ్మదేవుడికి ఒక సందేహం వస్తుంది. మహాదేవ, మనం త్రిమూర్తులుగా అవతరించాము, కానీ శక్తిమాత ఎప్పుడు ఎలా అవతరిస్తుంది అని శివుడిని అడుగుతాడు. దానికి శివుడు సమాధానమిస్తూ, నారీ అవతారం అనేది సృష్టి నియమాల ప్రకారం తల్లిదండ్రుల ద్వారానే జరగాలని, మనలా అయోనిజిగా పుట్టడం సాధ్యం కాదని వివరిస్తాడు. ఆ మహాశక్తికి దక్ష ప్రజాపతి మరియు అతని భార్య వీరణి దేవిల తల్లిదండ్రులు అయ్యే అదృష్టాన్ని పొందుతారని శివుడు ఆ రహస్యాన్ని బయటపెడతాడు. కానీ ఆ పవిత్రమైన శక్తిమాత వారి ఇంట పుత్రికగా జన్మించాలంటే దక్షుడు కఠోరమైన తపస్సు చేసి ఆమెను ప్రసన్నం చేసుకోవాలని బ్రహ్మకు సూచిస్తాడు శివుడు. దక్షిణితో ఆ తపస్సు చేయించే బాధ్యతను బ్రహ్మదేవుడు స్వయంగా తీసుకుంటాడు. మరోవైపు ఈ సృష్టిలో తొలి ప్రేమ చిగురిస్తోంది. దక్షిణి కుమార్తెలలో ఒకరైన అత్యంత అందమైన రతీదేవి చూసి వసంతానికి ప్రతీక అయిన మన్మధుడు ముగ్ధుడైపోతాడు. వాయువులా చంచలమైన పువ్వులంత కోమలమైన రతీదేవి మన్మధుల మధ్య ఒక చిలిపి ప్రేమాయణ మొదలవుతుంది. ఫ్రెండ్స్, దక్షుడు శక్తిమాతను ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి తపస్సు చేశాడు? రతి మన్మధుల ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది? ఇవన్నీ మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి.